హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్. ఈరోజు మన ఈనాడు ఎడిటోరియల్ అనాలిసిస్లో భాగంగా సాంకేతికత అండగా విమానయానం అనే అంశం గురించి డిస్కస్ చేద్దాం. సో ఆస్పిరెంట్స్, మీకు తెలుసు ఈనాడు ఎడిటోరియల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు మెయిన్స్లో కనుక సక్సెస్ అవ్వాలంటే ఈనాడు ఎడిటోరియల్స్ని రెగ్యులర్గా చదవాలి. అది మాత్రమే కాకుండా అందులో ఉన్న ముఖ్యమైన పాయింట్స్ అన్నీ తీసుకొని ఒక చోట రాసుకుంటే దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేసుకుంటే ఆ పాయింట్స్ని మీరు ఎగ్జామ్లో ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీకోసం మేము ఈనాడు ఎడిటోరియల్ని అనాలిసిస్ చేస్తున్నాము. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా వాచ్ చేయడమే. సో లెట్ us see. సాంకేతికత అండగా విమానయానం. కోవిడ్ వల్ల 20 నెలలుగా కుదేలైన అంతర్జాతీయ పౌర విమానయాన రంగం మళ్ళీ తేరుకుంటుందన్న ఆశలు చిగురుస్తున్న సమయంలోనే ఒమిక్రాన్ రకం వైరస్ వచ్చి పడింది. సో ఈ ఇంటర్నేషనల్ మూమెంట్, ఎస్పెషల్లీ ఈ సివిల్ ఏవియేషన్ అనేది పౌర విమానయాన రంగం అని అంటారు, సివిల్ ఏవియేషన్ సెక్టార్ అని అంటారు. ఈ సివిల్ ఏవియేషన్ సెక్టార్ ఈ కోవిడ్ వల్ల చాలా ఇబ్బందులు పడింది. కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయిందనమాట. సో అది మాత్రమే కాదు, అంటే రంగము, దాంతోపాటు ప్రభుత్వ సంస్థలు, ఎయిర్పోర్ట్సు, ఓకే, దీని మీద ఆధారపడిన ఉద్యోగులు చాలా నష్టపోయారు. అయితే దాని నుంచి కొంచెం కోలుకుంటుంది అనే సమయంలోనే ఈ ఒమిక్రాన్ రకం, ఈ ఒమిక్రాన్ వైరస్ కొత్తగా స్టార్ట్ అయిందనమాట. ఇది బాగా స్ప్రెడ్ అవుతుంది. దీని అఫ్కోర్స్ మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నప్పటికీ ఈ స్ప్రెడ్ అయితే చాలా వేగంగా ఉంటుంది. అందులో యువతని ఇది బాగా అటాక్ చేస్తుందని ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి మళ్ళీ రెస్ట్రిక్షన్స్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది అనమాట. అమెరికా, బ్రిటన్, జపాన్, ఇజ్రాయెల్ వంటి దేశాలు విమాన ప్రయాణాలపై తిరిగి ఆంక్షలు విధిస్తున్నాయి. సో కొన్ని దేశాలు ఏంటంటే ఇది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే బదులు ముందే మనము ఆంక్షలు విధిస్తే, ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ పెట్టేస్తే ఆటోమేటిక్గా కొంచెం కేసులు తగ్గించడానికి అవకాశం ఉంటుంది అని ముందే అమెరికా, బ్రిటన్, జపాన్, ఇజ్రాయెల్ ఈ దేశాలు రెస్ట్రిక్షన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశామన్నమాట. డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణాలకు పచ్చజెండా ఊపాలని తలచిన భారత్ సైతం పునరాలోచనలో పడింది. సో డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణాలకు, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్యాసింజర్స్ ఒక చోట నుంచి ఇంకో చోటకి మాత్రమే కాకుండా ఇప్పుడు బిజినెస్ ట్రావెల్స్ని కూడా దాన్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి దానికి ఓపెన్ చేయాలని భారత్ డిసెంబర్ 15 నుంచి స్టార్ట్ చేయాలని అనుకుందనమాట. దాని మీద ఇప్పుడు దాన్ని ఏం చేయాలనేది ఇప్పుడు ఆలోచనలో పడిపోయింది భారత్ కూడా. ఈ అనిశ్చిత పరిస్థితుల మధ్య విమానయాన అభివృద్ధికి నవీకరణ మద్దతు అనే నినాదంతో డిసెంబర్ 7న జరిగే అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం అదనపు ప్రాముఖ్యం సంతరించుకుంది. సో ఇది మనకి ప్రిలిమ్స్లో ఇలాంటి క్వశ్చన్ అడగచ్చు. సో ఎప్పుడు? డిసెంబర్ 7న అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం, డిసెంబర్ 7న. సో దానికి థీమ్ ఏంటి? విమానయాన అభివృద్ధికి నవీకరణ మద్దతు అనేది థీమ్ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఈ థీమ్ని అడుగుతారు, డేని అడిగే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే, సామాజిక ఆర్థికాభివృద్ధికి అంతర్జాతీయ విమానయాన రంగం ఎలా తోడ్పడుతుందో ప్రజలందరికీ అవగాహన కల్పించడమే ఈ దినోత్సవ ఉద్దేశం. సో ఎందుకు మనం దినోత్సవాలు జరుపుకుంటాము? రకరకాల దినోత్సవాలు జరుపుకుంటాం ఎందుకని? ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఇంకా ఆ రంగాల్లో డెవలప్ చేయడము. ఓకే, ప్రజల్లో ఎస్పెషల్లీ ఈ అంతర్జాతీయ విమాన రంగం ఏ విధంగా సామాజిక ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందనే విషయం మీద ఈ రోజు మనం జరుపుకుంటాం అనమాట. ఐక్యరాజ్య సమితి అనుబంధ అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ICAO గణాంకాల ప్రకారం విమానయాన రంగం ప్రపంచ జీడిపికి 3.5% వాటాను, అంటే 2.7 లక్షల కోట్ల డాలర్ను సమకూరుస్తోంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే మనకి ఎప్పుడన్నా ఎస్సే రాసేటప్పుడు కానీ మెయిన్స్ పాయింట్స్ రాసేటప్పుడు ఈ పాయింట్స్ మనం వాడుకోవచ్చు. అంటే ఏ విధంగా ఈ ఏవియేషన్ సెక్టార్, విమానయాన రంగం అనేది ఏ విధంగా ప్రపంచ ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతుందో ఇక్కడ మనం ఈ పాయింట్స్ని హైలైట్ చేస్తూ
రాయొచ్చు. అంటే జనరల్గా ఈ ఏవియేషన్ రంగము ఉపయోగపడుతుంది, ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడుతుంది, సామాజిక అభివృద్ధికి ఉపయోగపడుతుంది అని రాస్తే కాదు కదా, దానికి కొంచెం ఫ్యాక్ట్స్ యాడ్ చేయాలన్నమాట మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు. సో ఆ ఫ్యాక్ట్స్ ఇలా మీరు ఈ పాయింట్స్ రాసి మీరు ఆ ఫ్యాక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు. రెట్టింపే లక్ష్యం. ప్రస్తుత కోవిడ్ కాలంలోనే కాకుండా భవిష్యత్తులోనూ విమానయాన రంగ పురోగతికి సాంకేతిక నవీకరణలు గొప్ప ఊతమిస్తున్నాయి. సో అన్నిటికన్నా ఏంటంటే ఇది టెక్నాలజీ ఇంపార్టెంట్ కాబట్టి ఈ టెక్నాలజీ గనక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఈ టెక్నాలజీ ఈ రంగంలో గనక వేగంగా కనుకుంటే వేగంగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది, ఖర్చు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది, సామాన్యుడికి కూడా ఈ విమానాలు అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పటికే సాంకేతికత సాయంతో విమానాలు వాటి ఇంజన్లో తేలికైన లోహాలను వాడుతూ ఇంధనాన్ని ఆదా చేయగలుగుతున్నారు. సో అన్నిటికన్నా ఇది మెయిన్. ఎందుకనంటే మొత్తం ట్రాన్స్పోర్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేయడంలో 45% ఈ ఫ్యూయల్ ఖర్చు ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఒక ఫ్లైట్ వెళ్ళింది అనుకో, 100 రూపాయల్లో 45 రూపాయలు ఫ్యూయల్ ఖర్చు అనమాట. సో ఫ్యూయల్ ఖర్చు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి, ఆ విమానాల వెయిట్ తగ్గాలన్నమాట. సో దానికోసం రకరకాల టెక్నాలజీలు వాడి తేలికైన విమానాలు దృఢమైన విమానాలని తయారు చేస్తున్నారు అనమాట. అప్పుడేమైంది, ఫ్యూయల్ కొంచెం తక్కువ ఖర్చు అయింది అనమాట. సో అలా కొంత ఆదా చేసుకోవచ్చు. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి విద్యుత్ సంప్రదాయ ఇంధనాలు మిశ్రమంతో నడిచే హైబ్రిడ్ విమానాలను రూపొందించడానికి కృషి జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనకు ఒక కన్సర్న్ ఉందన్నమాట. అదేంటంటే ఈ విమాన రంగం కూడా కర్బన ఉద్గారాలని ఎక్కువ పెంచుతుంది. ఓకే, ఎక్కువ ఫ్లైట్స్ ఎక్కువ పెరిగాయి అనుకోండి, ఏమైంది, అది కూడా కొంత కార్బన్ డైఆక్సైడ్ ఓకే ఇది రిలీజ్ చేస్తుంది అనమాట. అది మన క్లైమేట్ చేంజ్ స్టెప్స్ మనం ఏదైతే తీసుకుంటున్నామో ప్యారిస్ అగ్రిమెంట్ మనం దృష్టిలో పెట్టుకొని ఏదైతే మనం కార్బన్ ఉద్గారాలను తగ్గించాలనుకుంటున్నామో దానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది అనమాట. అయితే మనం ఏం చేస్తున్నారంటే విద్యుత్ విమానాలు, అంటే విద్యుత్ ద్వారా ప్రయాణించే విమానాలు ఆర్ హైబ్రిడ్ విమానాలు అనమాట. అంటే కొంత ఫ్యూయల్ కొంత విద్యుత్. సో ఇలా కొత్త టెక్నాలజీని వాడటం జరుగుతుందన్నమాట. సరుకులు ప్రయాణికుల రవాణాకు స్వయంచాలిత విమానాలు రేపో మాపో రంగప్రవేశం చేయవచ్చు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఏవైతే వచ్చాయో అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ ఏరోప్లేన్స్, ఇది దేనికి, సరుకులు ఒక చోట నుంచి ఇంకో చోటకు రవాణా చేయడానికి ఇలాంటివి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఆథర్ చెప్తున్నాను అనమాట. విమానయాన రంగంలో కృత్రిమ మేధ, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా వంటి సాంకేతికతల వినియోగం ఇతోధికమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా మనకు చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. రోబోటిక్స్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, దీని డెఫినేషన్స్, అవి ఏ రంగాల్లో ఉపయోగించవచ్చు అనే పాయింట్స్ని మీరు రాసుకోండి. ఎందుకనంటే ఈ క్వశ్చన్స్ డైరెక్ట్గా మీరు ఎగ్జామ్లో పడే అవకాశం ఉంటుంది. అది మాత్రమే కాకుండా బిగ్ డేటా అంటే ఏంటి, అది దాన్ని మనం ఎలా వాడచ్చు, ఈ బిగ్ డేటాని వాడి మనం ఎలాగా సింప్లిఫై చేయొచ్చు. ఓకే, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటి, ఇలా విమానయాన రంగంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఏ విధంగా పనిచేస్తుంది ఉపయోగించుకోవచ్చు. ఇలా మనము ఈ పాయింట్స్ అన్నిటిని రాసుకొని ఎగ్జామ్కి మనము రెడీగా ఉండొచ్చు. ఓకే, ఉదాహరణకు ఇవన్నీ ఈ టెక్నాలజీ అంతా కూడా ఈ రంగంలో వాడుతున్నారు. ఉదాహరణకు 2022 మార్చి నుంచి విజయవాడ, వారణాసి, కోల్కతా, పూణే విమానాశ్రయాల్లో ముఖ గుర్తింపు ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ, ఇది కూడా ఇంపార్టెంట్. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వల్ల ఉపయోగాలు ఏంటి, దీనివల్ల సెక్యూరిటీ ఇష్యూస్, ప్రైవసీ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా, ఈ పాయింట్స్ కూడా మనం రాసుకోవాలి. సాంకేతికత అమల్లో రానున్నది, దీనివల్ల ప్రయాణికులు బోర్డింగ్ పాస్ లేకుండా ముఖాన్ని గుర్తించే సాంకేతికతతో విమానాలు ఎక్కగలుగుతారు. దీన్ని దశల వారీగా దేశంలో ఇతర విమానాశ్రయాలకు వర్తింపజేస్తారు. సో మొదటగా ఇది ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ 2022 మార్చి నుంచి విజయవాడ, వారణాసి, కలకత్తా, పూణే విమానాశ్రయాల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అక్కడ
తెలుసుకున్న ఎక్స్పీరియన్స్తో మిగతా చోట్ల కూడా మొత్తం ఇంప్లిమెంట్ చేయాలనేది టార్గెట్ అనమాట, గవర్నమెంట్ టార్గెట్. అయితే దీనివల్ల ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వల్ల త్వరగా ఈ అంటే టైం ఆదా అవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లైట్ క్యాచ్ చేయాలంటే, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మూవ్ అవ్వడానికి ఫ్లైట్ క్యాచ్ చేయాలంటే దగ్గరగా ఒక 45 మినిట్స్ ముందు, లేకపోతే హాఫ్ అన్ అవర్ ముందు ఆర్ 45 మినిట్స్ ముందు ఉండాల్సిన పరిస్థితి అనమాట. ఎందుకంటే చెకింగ్స్ ఇవన్నీ ఉంటాయి. సో అదే ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ కనుక ఉంటే కొంచెం ఈ టైంని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణికులకు కూడా అది ఈజీగా ఉంటుంది అనమాట. అంటే టైం వాల్యుబుల్ కాబట్టి దాన్ని మనం సేవ్ చేసినట్టు ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఇది మాత్రమే కాకుండా అక్కడ మ్యాన్ పవర్ కూడా ఎక్కువ అవసరం ఉండదు వన్స్ ఈ టెక్నాలజీ అమల్లోకి వచ్చినట్టే. ఇది మాత్రమే కాకుండా సెక్యూరిటీ ఇష్యూస్ కూడా పెద్దగా ఉండవు. ఎందుకంటే ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ కాబట్టి ఆటోమేటిక్గా టెక్నాలజీయే డిటెక్ట్ చేస్తుంది ఎవరు సరైన పర్సన్ కాదా అనే అంశం. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి చాలా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కోవిడ్ వ్యాప్తి నిరోధక నిబంధనలను సక్రమంగా అమలు చేయడానికి ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఏఐల సాయంతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో క్యూ నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సో ఆల్రెడీ ఐఓటీ, ఏఐ హైదరాబాద్లో వాడుతున్నారనమాట, ఎస్పెషల్లీ కోవిడ్ టెస్టింగ్కి వాటికి. ఓకే, ప్రస్తుత విమానయాన రంగంలో సరుకుల రవాణాకే ఎక్కువగా అధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నప్పటికీ పోను ప్రయాణికుల రవాణాకు అవి ఊతమివ్వనున్నాయి. సో ఇదొకటి ఇంపార్టెంట్. ప్రస్తుతము ఈ టెక్నాలజీ అంతా ఏంటంటే సరుకుల రవాణాకి ఇది వాడుతున్నారు. కానీ అవన్నీ కూడా ప్రయాణికుల రవాణాకు కూడా వాడాలనేది ఒక ఆలోచన అనమాట. 2050 కల్లా ప్రపంచ జనాభాలో 2/2 మంది నగరాల్లోనే నివసిస్తారు. కాబట్టి విమాన ప్రయాణాలు మరింత విస్తరిస్తాయని ఐక్యరాజ్య సమితి అంచనా. సో ఇదొకటి. ఎందుకంటే మనకి అర్బన్ సెంటర్స్, నగరాలు పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ నగరాల్లో నివసించే జనాభా సంఖ్య పెరిగిద్ది. సో జనాభా ఆటోమేటిక్గా పెరిగితే ఒక చోట నుంచి ఇంకో చోటకి మూమెంట్, ఒక చోటే ఉండిపోరు కదా, ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు అంటే విత్ ఇన్ ద కంట్రీ ట్రావెల్ చేయాలి, ఆర్ కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఎక్కువగా ఈ ప్రయాణాలు అనేది పెరుగుతాయి, విమాన ప్రయాణాలు అనేది పెరుగుతాయని ఐక్యరాజ్య సమితి అంచనా వేస్తుంది అనమాట. 2030 సుస్థిరాభివృద్ధి అజెండాకు విమానయానం సమర్థంగా తోడ్పడుతుందని ఐరాస ఆశిస్తుంది. సో ఈ సుస్థిరాభివృద్ధి అజెండాకు కూడా విమానయానం ఒకటి తోడ్పడుతుంది. ఎందుకంటే ఇన్కమ్ లెవెల్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి కదా, అవునా? సో ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి సుస్థిరాభివృద్ధి కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా జనసాంద్రత అధికంగా ఉండే నగరాల్లోనే విమానాశ్రయాలు నిర్మితమయ్యాయి. అవి నెలకొన్న ప్రాంతాల్లో ఆర్థిక అభివృద్ధి ఊపందుకుంటుంది. సో ఇక్కడ ఇదొకటి ఇంపార్టెంట్ అండి. ఏంటంటే ఎస్పెషల్గా ఈ డెన్సిటీ, పాపులేషన్ డెన్సిటీ ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ ఈ విమానాలు వస్తున్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. ఓకే, సో అవి ఎక్కడైతే నిర్మితమయ్యాయో ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా కొంచెం డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కొంచెం ఎకానమీ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ వస్తుంది, స్కూల్స్ వస్తాయి, కాలేజెస్ వస్తాయి. ఓకే, సో దాని చుట్టుపక్కల ఉన్న అంతా కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. ప్రపంచ జనాభాలో 51% అంతర్జాతీయ విమానాశ్రయాలకు 100 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్నారు. చూడండి, అంటే అంతర్జాతీయ విమానాశ్రయాలకు 100 కిలోమీటర్ల పరిధిలో ఈ 51% జనాభా నివసిస్తున్నారంటే మీరు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అన్ని రకాల విమానాశ్రయాల పరిధిలో 74% నివాసం ఉంటున్నారని ICAO వెల్లడించింది. సో అంతర్జాతీయ విమానాశ్రయాలు మాత్రమే కాకుండా అన్ని రకాల విమానాశ్రయాలు, చిన్న చిన్నవి అవ్వచ్చు, ఓకే, అలాంటి చిన్న చిన్న విమానాశ్రయాల చుట్టూ కూడా మొత్తం కలిపితే 74% మంది ఈ విమానాశ్రయాల దగ్గరలోనే నివసిస్తున్నారనమాట. 2036 కల్లా ప్రయాణికులు సరుకుల రవాణాకు రెట్టింపు చేయాలని
విమానయాన పరిశ్రమ లక్ష్యిస్తుంది. తద్వారా పైలట్లు, విమాన ప్రయాణ నియంత్రణ సిబ్బంది అవసరం పెరిగి యువతకు ఉపాధి లభిస్తుంది. సో 2036 కల్లా ఇప్పుడు ఒకవైపు సివిల్ ఏవియేషన్ సెక్టారు, ఇది మాత్రమే కాకుండా సరుకు రవాణా చేసేది, ఇది మొత్తం కూడా రెట్టింపు అవుతుందని చెప్పేసి ఒక అంచనా అనమాట. సో తద్వారా ఏంటంటే ఇప్పుడు దాని ఎకానమీ ఇంప్రింట్ కనుక రెట్టింపు అయితే అందులో ఎంప్లాయీస్ కూడా ఏమవుతారు, పెరుగుతారు కదా. సో అలా రకరకాల స్కిల్డ్ మ్యాన్ పవర్ అనేది పెరిగిద్ది అనేది ఒక అంచనా అనమాట. భారత్ ప్రభుత్వం వాణిజ్య పైలట్ల శిక్షణ కోసం 5 విమానాశ్రయాల సమీపంలో 8 శిక్షణ సంస్థలను నెలకొల్పనున్నట్లు ఈ ఏడాది జూలైలో ప్రకటించింది. సో ఇక్కడ ఆటోమేటిక్ ఈ సెక్టార్ పెరుగుతుంటే దానికి తగ్గట్టుగా స్కిల్డ్ మ్యాన్ పవర్ అనేది ఉండాలి. ఎస్పెషల్లీ పైలట్స్, వీళ్ళకి శిక్షణ ఇవ్వడం అనేది చాలా కాస్ట్లీతో కూడుకున్నది కాబట్టి ప్రభుత్వమే అది చూసుకుంటుందన్నమాట. 2020లో ప్రపంచమంతటా రోజుకు 1,00,000 విమాన ప్రయాణాలు జరిగాయని, 2030 కల్లా ఇది 2 లక్షల ప్రయాణాలకు పెరుగుతుందని ICAO అంచనా వేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, 2030 కల్లా ఇది 2 లక్షలు అవబోతుంది. ఓకే, 2017లో ప్రపంచ విమానయాన సంస్థలు 410 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయని, 5.6 కోట్ల టన్నుల సరుకులను రవాణా చేశాయని పేర్కొంది. ఇదంతా కూడా డేటా మీరు యూజ్ చేయొచ్చు, డిఫరెంట్గా ఈ డేటా రాసుకొని కొంత యాజ్ ఇట్ ఈజ్ మీరు చేయకపోయినా రఫ్ ఎస్టిమేషన్తో మీరు రాయొచ్చు అనమాట. 2036 కల్లా విమానయాన రంగం నేరుగా 1.55 కోట్ల అదనపు ఉద్యోగాలను సృష్టిస్తుందని, ప్రపంచ జీడిపికి అదనంగా 1.5 లక్షల కోట్ల డాలర్ను సమకూరుస్తుందని ICAO ఊహిస్తోంది. చూడండి, ఉద్యోగాలు కూడా పెరుగుతున్నాయి, అంటే 1.5 కోటి ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉంది ఈ రంగంలో. అది మాత్రం కాకుండా 1.5 లక్షల కోట్ల డాలర్లు కూడా ఎకానమీ కూడా పెరుగుతుంది ఈ రంగంలో. ఓకే, కోవిడ్ వల్ల ఈ లక్ష్యాన్ని అందుకోవడం కాస్త ఆలస్యం కావచ్చునేమో కానీ ఆ దశగా పురోగతి మాత్రం ఆగదు. సో టెంపరీ, ఈ కోవిడ్ అనేది ఒక టెంపరీ ఫేజ్ కాబట్టి కొంత టెంపరీ బ్రేక్స్ ఉండొచ్చు. ఈ లక్ష్యం అయితే చేరుకోవడం ఖాయం, కానీ కొంత టైం డిఫరెన్స్, కొంత డిఫరెన్స్ ఉంటుంది అంతే. కానీ ఖచ్చితంగా ఆటోమేటిక్గా అవసరం కాబట్టి ఇది పెరగడానికి అవకాశం ఉంటుంది. పెట్టుబడుల ప్రవాహం. సో మన దేశంలో ఈ రంగానికి సంబంధించిన పెట్టుబడులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, భారత్లో 2020లో 153 విమానాశ్రయాలు ఉండగా 2040 కల్లా వాటి సంఖ్య 190 నుంచి 200కు పెంచాలని ప్రభుత్వం తలపెట్టింది. సో అంటే 50 పెంచాలనుకుంటుంది. 2027 నాటికి భారత విమానయాన సంస్థల వద్ద 1100 విమానాలు ఉండబోతున్నాయి. రానున్న 4 ఏళ్లలో భారత్ విమానయాన రంగంలోకి 35,000 కోట్ల కొత్త పెట్టుబడులు ప్రవహించబోతున్నాయి. 2026 కల్లా విమానాశ్రయాల్లో మౌలిక వసతుల విస్తరణకు ప్రభుత్వం 13,500 కోట్ల పెట్టుబడులు సమకూర్చుతోంది. సో ఇక్కడ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంటు అండ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఈ రెండు కూడా పెరగనుందన్నమాట భారీగా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, అండమాన్ నికోబార్, గుజరాత్, లక్షద్వీపుల్లో 14 జల విమానాశ్రయాల నిర్మాణంపై 150 కోట్లు వెచ్చించినట్లు కేంద్రం ప్రకటించింది. సో ఇది కూడా ఒక టూరిస్ట్ డెస్టినేషన్ స్పాట్స్గా తయారవుతాయి అన్నమాట ఇవన్నీ కూడా, జల విమానాశ్రయాలన్నీ కూడా. ఓకే, ఈ ప్రాజెక్టులో 28 సముద్ర విమానయాన రూట్ల అంతర్భాగంగా ఉన్నాయి. ప్రపంచంలో స్వదేశీ విమానయాన ప్రయాణికుల సంఖ్య అమెరికా, చైనా తర్వాత స్థానంలో భారత్ ఇప్పటికే ఆక్రమించింది. సో చూడండి, ఇంకా ఇది భారీగా పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఫస్ట్ స్వదేశీ విమానయాన రంగంలో ప్రయాణికుల సంఖ్యలో ఫస్ట్ అమెరికా ఉంటే, తర్వాత చైనా ఉంటే, తర్వాత ఇండియా అనమాట. ఇది ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, 2021లో జాతీయ విమాన ప్రయాణికుల సంఖ్య 11.6 కోట్లకు చేరింది. 2024 నాటికి జాతీయ, అంతర్జాతీయ ప్రయాణాల మార్కెట్లో బ్రిటన్ను అధిగమించనుంది. విమానయానంలో దినదిన
ప్రవర్ధమానమవుతున్న ఇండియాకు 2038 నాటికి 2380 వాణిజ్య విమానాలు అవసరమవుతాయి. ఆ మేర ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. చూడండి, ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ రంగం పెరుగుతుందంటే అన్ని విమానాలు అవసరం, దానికి తగ్గట్టుగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. సో అయితే ప్రభుత్వం కూడా చాలా స్టెప్స్ తీసుకుంది. ఒకటి, ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ త్రూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఎక్కువ ఎయిర్పోర్ట్లు కన్స్ట్రక్ట్ చేయాలని, అంటే కొత్త ఎయిర్పోర్ట్లను కన్స్ట్రక్ట్ చేయాలని కూడా, ఉన్న ఎయిర్పోర్ట్లని కూడా డెవలప్ చేయాలి, కొత్త ఎయిర్పోర్ట్లను కన్స్ట్రక్ట్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఒక ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చాయనుకో, అక్కడ అవి రిపేర్ చేయాలి. ఇప్పుడు మన దేశంలో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నా రిపేర్ చేయాలి, ఆర్ బయట దేశాల నుంచి వచ్చే ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా మనం రిపేర్ చేయాల్సి వస్తుంది. సో అలా రిపేర్ చేసే విధంగా, మెయింటైన్ చేసే విధంగా ఒక దాని స్ట్రక్చర్, అంటే దాన్ని మొత్తం కూడా ఓవర్హాల్ చేసే విధంగా మన దేశం గ్లోబల్ హబ్ అవ్వాలనేది ప్రభుత్వం ఆకాంక్షిస్తుంది, దానికోసం కృషి చేస్తుంది అనమాట. ఇది మాత్రమే కాకుండా ఫ్యూయల్ ఖర్చులు మనం తీసుకుంటే, ఫ్యూయల్ ఖర్చుల విషయంలో మిగతా ఆసియాన్ దేశాలతో పోల్చుకుంటే మనం 60% అధికంగా ఉందన్నమాట. టర్బైన్ ఫ్యూయల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటారు కదా, అది. సో దాన్ని గణనీయంగా తగ్గించాలనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. అంటే ట్యాక్సేషన్ తగ్గించడము, లేకపోతే రాయితీలు ఇవ్వడము, ఇలా ప్రభుత్వం ఆలోచిస్తుంది అనమాట. అది మాత్రమే కాకుండా స్కిల్, ఇప్పుడు ఈ సెక్టార్కి ఇంత డిమాండ్ ఉంది కాబట్టి దాంట్లో కూడా స్కిల్డ్ మ్యాన్ పవర్ని తయారు చేయాలనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది రకరకాల స్కీమ్స్ పెట్టి. ట్యాక్సేషన్ ఒకటి తగ్గించాలని, అంటే ఈ రంగం కనుక పెరిగింది అని అంటే మిగతా రంగాలు కూడా దానికి అనుగుణంగా డెవలప్ అవుతాయి కదా. సో అందుకని ట్యాక్సేషన్ ఒకటి తగ్గించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అది మాత్రమే కాకుండా ఈ ఎయిర్పోర్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో, ఎయిర్పోర్ట్స్ చుట్టూ ఉన్న ప్రాంతాలంతా కూడా, అంటే రియల్ ఎస్టేట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలి. అంటే నాన్ ఏరోనాటికల్ రెవెన్యూస్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తుంది అనమాట. అది మాత్రమే కాకుండా ఒక ట్రాన్స్షిప్మెంట్ హబ్గా భారతదేశాన్ని తయారు చేయాలని. ట్రాన్స్షిప్మెంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వేరే దేశం నుంచి రకరకాల గూడ్స్ వస్తాయి, వచ్చి అవి రకరకాల దేశాలకి ఇలా ట్రాన్స్షిప్ అవుతుంది అనమాట. సో అలాగా ఒక హబ్గా తయారు చేయాలనేది ప్రభుత్వం భావిస్తుంది అనమాట. మన దేశాన్ని హబ్గా తయారు చేయాలనుకుంటుంది. అది మాత్రమే కాకుండా నేషనల్ సివిలియేషన్ పాలసీ 2016, నేషనల్ సివిలియేషన్ ప్రోగ్రామ్ 2018 ద్వారా రకరకాల స్కీమ్స్ తీసుకొచ్చామన్నమాట ఈ ఏవియేషన్ సెక్టార్ని డెవలప్ చేయడానికి. అండ్ ఉడాన్ స్కీమ్ తీసుకొచ్చాం. ఈ ఉడాన్ స్కీమ్ ఏంటంటే టైర్ 2, టైర్ 3 సిటీస్ని కూడా కనెక్ట్ చేయాలని, అంటే రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అనమాట. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అని పెట్టి మనం ఈ టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్ని కూడా కనెక్ట్ చేయాలని ప్రభుత్వము భావిస్తుంది. ఓకే, ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇది మాత్రమే కాకుండా, అంటే దేశీయంగా ఉడాన్ కాకుండా అంతర్జాతీయంగా కూడా ఇంటర్నేషనల్ ఉడాన్ స్కీమ్ కూడా తీసుకొచ్చింది అనమాట. అంటే ఏంటంటే మన దేశంలో ఉన్న చిన్న చిన్న సిటీస్ని వేరే దేశాల్లో ఉన్న పెద్ద పెద్ద సిటీస్ని, ఆర్ అక్కడ దేశాల్లో ఉన్న చిన్న సిటీస్ని కనెక్ట్ చేస్తూ ఈ ఎయిర్ క్రాఫ్ట్ ట్రాన్స్పోర్టేషన్ అందించాలనేది, ఫెసిలిటీ తీసుకురావాలనేది ప్రభుత్వం ఈ స్కీమ్ తీసుకొచ్చింది అనమాట. అండ్ అది మాత్రమే కాకుండా డిజీ యాత్రా ప్లాట్ఫామ్ను ఒకటి క్రియేట్ చేసింది. సో తద్వారా ఈజీగా వన్స్ ముందే మనకి చెక్ ఇన్ సిస్టము ఇదంతా మన ప్రాసెస్ త్వరగా అవడానికి, టైం తగ్గించడానికి. ఫర్ ఎగ్జాంపుల్ 45 నిమిషాలు అరగంట పట్టింది అనుకో, దాన్ని 20 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు చేస్తే అది ప్రయాణికులకు కూడా అది ఈజీ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంటర్నల్గా కూడా మనకి సింపుల్ అవుతుంది. కాబట్టి ఇలాంటి డిజీ యాత్ర ప్లాట్ఫామ్ను కూడా తీసుకొస్తుంది. అది మాత్రమే కాకుండా ఇది ప్రోత్సహించడం, ఈ రంగాన్ని ఈ విధంగా ప్రోత్సహించడం మాత్రమే కాకుండా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విషయంలో కూడా రకరకాల చర్యలు తీసుకుంటుంది మన భారత ప్రభుత్వం. సో ఇలాంటివన్నిటినీ కూడా మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రాస్తే ఇలాంటి క్వశ్చన్స్, ఏవియేషన్ రంగం మీద కనుక మీకు క్వశ్చన్ వస్తే, సివిల్స్లో అవ్వచ్చు ఆర్ గ్రూప్ 1లో అవ్వచ్చు, వస్తే మీరు ఇలాంటి పాయింట్స్ అన్నిటిని కూడా హైలైట్ చేసి రాస్తే మీరు ఎగ్జామ్లో సక్సెస్ అవుతారు. సో మీరు ఇలాంటి పాయింట్స్ రాయాలని మేము డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ద్వారా మీకు ఎంకరేజ్ చేస్తూ, ఈ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ మేము మిషన్ పాసిబుల్ ఐఏఎస్ లాంచ్ చేసింది.
ఈ మిషన్ పాసిబుల్ ఐఏఎస్ ద్వారా సివిల్స్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అండ్ గ్రూప్ 1 డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు రాసే ప్రశ్నలకు మేము ఎవాల్యుయేట్ చేసి ఎక్కడ మీరు మిస్టేక్స్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనేది మేము తెలియజేస్తాము. సో మీరు చేయాల్సిందల్లా కోర్సును సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతిరోజు ఆన్సర్స్ రాయండి అండ్ ప్రతిరోజు డెవలప్ అవ్వండి అండ్ మెయిన్స్ అనే భయాన్ని మీ మైండ్లోంచి తీసేసేయండి. అండ్ ఇది మాత్రమే కాకుండా మనం ఇచ్చే ప్రశ్నలో నుంచి మీకు ఎక్కువ క్వశ్చన్స్ ఎగ్జామ్లో పడడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇంకా భయపడాల్సిన అవసరం అనేది ఉండదు. అంటే హిట్ రేషియో కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇది మాత్రమే కాకుండా సివిల్స్ తెలుగు మీడియం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తెలుగు లిటరేచర్ ఆప్షన్లు కూడా మిషన్ పాసిబుల్ ఐఏఎస్ టెస్ట్ సిరీస్ అండ్ గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది విత్ 6 months వ్యాలిడిటీ. యూటిలైజ్ చేసుకోండి. అండ్ ముందున్నది మంచి కాలమే. ఈ బాక్స్లో ఉన్న ఐటెం కూడా చూద్దాం. ఒమిక్రాన్ వల్ల అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు కొంతకాలం విఘాతం కలిగే మాట నిజమే, కానీ స్వదేశంలో విమాన ప్రయాణాలు యథావిధిగా కొనసాగుతాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. భారత్ జనాభాలో అత్యధికులకు టీకాలు వేయడం, అధునాతన సాంకేతికతను ఉపయోగించి ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవడం అందుకు తోడ్పడుతున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కోవిడ్ వల్ల భారత్ విమానయాన సంస్థలకు 19,000 కోట్లు, విమానాశ్రయాలకు 3,400 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వెల్లడించింది. చూడండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ సమస్య నుంచి మనం బయటపడాలంటే ఫస్ట్ వ్యాక్సినేషన్ బాగా పెంచాలి. అది మాత్రమే కాకుండా కోవిడ్ నిబంధనల్ని తూచా తప్పకుండా పాటించేలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఒకవేళ మాస్క్ పెట్టకపోతే 1,000 రూపాయలు ఫైన్ అని స్ట్రిక్ట్గా చెప్పడం వల్ల చాలామంది మాస్క్ పెట్టుకుంటున్నారు. ఇలాంటివి ఒకటి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, అవసరమైతే హెచ్చరించాలి, ఫైన్ వేయాలి. ఇలా నిబంధనలు స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేలాగా చూడాలి. అక్టోబర్లో ఎయిర్ ఇండియా సంస్థకు టాటా సన్స్కు విక్రయించడం, తర్వాత జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణ, స్టాక్ మార్కెట్ ఉద్దండు రాకేష్ జుంజున్వాలా ఆకాశ అనే కొత్త విమాన సంస్థను ప్రారంభించడం వంటి పరిణామాలు భారత్ విమానయాన పరిశ్రమ భవిష్యత్తుకు దివ్యంగా ఉండబోతుందనే ఆశాభావాన్ని కలిగిస్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఎయిర్ ఇండియా అని టాటా సన్స్ కొనుక్కుంది. అది మాత్రమే కాకుండా జెట్ ఎయిర్వేస్ కూడా కొంచెం రీస్ట్రక్చర్ అయింది. అండ్ అది మాత్రమే కాకుండా రాకేష్ జుంజున్వాలా సో ఆకాశ అనే కొత్త విమానయాన సంస్థని తీసుకొచ్చారనమాట. సో ఇవన్నీ కూడా చూస్తే ఈ రంగం చాలా డెవలప్ అయింది అనే ఆశాభావం వ్యక్తం అవుతుందన్నమాట. ఏది ఏమైనా ఒమిక్రాన్ ప్రభావం తాత్కాలికమైనని 2022 మొదటి త్రైమాసికానికల్లా విమాన ప్రయాణాలు కోవిడ్ ముందు నాళ్ల స్థాయిని అందుకుంటాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. చూడండి, ఇలాగా మనం ప్రతి పాయింట్ని అనాలిసిస్ చేసుకుంటూ మనకి ఎగ్జామ్కి ఏది ఉపయోగం, మన ఎగ్జామ్లో ఇంకేం పాయింట్లు రాయాలనేది మీకు ఈ మిషన్ పాసిబుల్ ఐఏఎస్ ఈనాడు ఎడిటోరియల్ అనాలిసిస్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. యూటిలైజ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓపికతో దీన్ని ఒక క్రమశిక్షణతో మీరు నేర్చుకోండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. డిస్క్రిప్షన్లో కోర్స్ లింకులు ఇవ్వడం జరుగుతుంది. డౌన్లోడ్ చేసుకోండి యాప్ని, మిషన్ పాసిబుల్ ఐఏఎస్ యాప్ని. అండ్ మా టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.